మన కుటుంబంలో మనం మన పెద్దవాళ్ళను చూసి మంచిని నేర్చుకోవాలి. అదేవిధంగా మా యొక్క కుటుంబంలో ముఖ్యంగా మా నాన్న మరియు మా చిన్నాన్న అంటే వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే అన్నా తమ్ముళ్ళు అంటే ఆ విధంగా ఉండాలి అనేటటువంటిది. ముఖ్యంగా మా నాన్న ఎంతో కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. అదేవిధంగా ఎలాంటి స్వార్థం లేనటువంటి వాడు. 10 మందికి సహాయం చేయాలి అనేటటువంటి మంచి గుణం కలిగినటువంటి వాడు. వేరే వాళ్ళ సంపదలు కావాలని ఆశపడకుండా తను సొంతంగా కష్టపడేటటువంటి వాడు మా నాన్న. మరియు అదేవిధంగా మా చిన్నాన్న గారు కూడా వేరే వాళ్ళ సంపదలు కానీ వేరే వాళ్ళ యొక్క డబ్బులు కానీ ఏవి కూడా ఆశపడనటువంటి వాడు. అంటే తన దగ్గర లేకపోయినా కూడా వేరే వాళ్ళకు సహాయం చేసేటటువంటి గుణం మా చిన్నాన్నకు ఉంది. అదేవిధంగా అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఏ రోజు కూడా అంటే మా చిన్నప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా ఒకరికొకరు ఏనాడు కొట్లాడినట్టుగా మేము చూడలేదు. అంటే అన్నదమ్ములు అంటే ఆ విధంగా ఉండాలి. అందుకోసం మన పెద్దవాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో ఆ గుణాలు మనకు ఖచ్చితంగా మనం కూడా నేర్చుకోవాలి. అంటే అన్నదమ్ములు అంటే మరి ఆ విధంగా ఉండాలి అనేటటువంటిది మనకు తెలిసి రావాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో మంచి మనసుతో అంటే రామలక్ష్మణులు ఏ విధంగా ఉంటారో మరియు ఆ విధంగా మా నాన్న కానీ మా చిన్నాన్న కానీ పెరిగినని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మనకు తెలుస్తుంటుంది. మేము చిన్నప్పటి నుంచి చూసినట్లుగానే మేము పెద్ద అయినాక కూడా వాళ్ళను అదే విధంగా చూసాం. ఏనాడు ఒకరికొకరు ఎప్పుడు కూడా కొట్లాడుకున్న దాఖలాలే లేవు. అంటే మా నాన్న పెద్దవాడు కాబట్టి అదేవిధంగా మా చిన్నాన్న మా నాన్నను ఎంతో మంచిగా గౌరవించేటటువంటి వాడు. మరియు మా నాన్న కూడా తన యొక్క తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి వాడు. అంటే ఒకరికొకరికి విడదీయరాని అనుబంధం అన్నా తమ్ముళ్ళ అనుబంధం. అంటే ఈరోజు మనం పెద్దవాళ్ళను చూసినట్లయితే మన కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క అనుబంధాలు చూస్తే మనం కూడా అదే విధంగా నేర్చుకుంటాం. అంటే మన యొక్క తల్లిదండ్రులు కానీ మన యొక్క అన్నదమ్ములు కానీ మరి పెదనాన్న చిన్నాన్నలు ఏ విధంగా ఉంటారో ఆ యొక్క ప్రభావం పిల్లలపైన పడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండేటట్లుగా ప్రేమానురాగాలతో ఉండేటట్లుగా చూసుకోవాలి.
అంటే పిల్లల లోపల మంచి అభిప్రాయాలు రావాలన్నా, పిల్లల లోపల మంచి అనురాగాలు పెరగాలన్నా, పిల్లల లోపల అనుబంధాలు ఉండాలన్నా మరియు పెద్దవాళ్ళదే ఆధారం చేసుకొని పిల్లలు జీవిస్తుంటారు. అంటే మా నాన్న చెప్పేవాడు, అంటే నేను మీ చిన్నాన్న ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కలిసిమెలిసి జీవిస్తున్నాం. మరి అదేవిధంగా మీరు కూడా మేము ఏ విధంగా అయితే ఉన్నామో మీరు కూడా తప్పనిసరిగా ఆ విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఉండాలని చెప్పేటటువంటి వాడు. అంటే పిల్లల లోపల ఆ విధమైనటువంటి ప్రేమానురాగాలను కలిగించేది పెద్దలే. అంతేగాని పిల్లలకు లేనిపోనివి చెప్పి, అదేవిధంగా మీ నాన్న ఇలాంటి వాడు, మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ కుటుంబం ఇలాంటిది అని పిల్లలకు రెచ్చగొట్టి చెప్పొద్దు. చెప్తే వాళ్ళ యొక్క మనసులో అదే ఉండిపోతుంది. అప్పుడు అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఆప్యాయతలు ఉండవు. అందుకోసం పెద్దవాళ్ళు పిల్లలకు మంచి భావాలను తెలియజేయాలి, మంచి ప్రేమను ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడే కుటుంబం అనేటటువంటిది ఎంతో ప్రేమానురాగాలతో ఉంటుంది. అదేవిధంగా అన్నదమ్ములంటే ఎంతో అన్యోన్యతతో, ఎంతో ప్రేమానురాగాలతో జీవించాలి. అంటే మరి నేను చూసిందైతే ఇప్పటి వరకు మా నాన్న మా చిన్నాన్ననే, వాళ్ళు అంత వయసు వచ్చినా కూడా ఎప్పుడు ఒకరికొకరు ఒక్క మాట కూడా అనుకున్నది నేను చూడలేదు. ఒకరికొకరు ఎంతో అభిమానంతో జీవించారు, ఎంతో అనురాగంతో జీవించారు. మరి అలాంటి వాళ్ళు మనకు ఆదర్శంగా చేసుకొని జీవించాలి. అంటే రామలక్ష్మణులను ఈనాటికి మనం ఆధారంగా చేసుకుంటాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని. అంటే అన్నదమ్ములు అంటే ఆ విధంగా ఉండాలని చెప్పుకుంటాం. మరి పంచపాండవులను కూడా ఆధారంగా చేసుకొని మనం చెప్పుకుంటాం. అంటే అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటారో, ఎప్పుడైతే అనురాగంతో ఉంటారో, వాళ్ళ యొక్క పిల్లలు కూడా అదే విధమైనటువంటి భావనతో నడుచుకోవడం జరుగుతుంది. మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఒక్కసారి మన తల్లిదండ్రులు మనకు గుర్తొస్తారు. ఏమైనా తప్పు చేయాలని అనుకున్న మనసులో మన తల్లిదండ్రులు మనకు గుర్తొస్తారు. అప్పుడు ఆ యొక్క తప్పును చేయలేకపోతాం. అందుకోసం మన యొక్క తండ్రులు నడిచినటువంటి బాటలో ప్రతి ఒక్కరు కూడా నడవాలి. తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన యొక్క జీవితాలు అనేటటువంటివి మంచిగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. వేరే వాళ్ళ మాటలు అస్సలు వినవద్దు. మన నాన్న మనకు ఏ మాటలు చెప్పాడు, మన నాన్న బ్రతికున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఏ మాటలు చెప్పాడు అనేటటువంటిది అర్థం చేసుకొని జీవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే తండ్రుల యొక్క మాటలను, తండ్రుల యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టిన వారం అవుతాం. అంతే తప్ప ఎవరో ఎన్నో చెప్తుంటారు, కానీ చెప్పిన మాటలు వింటే మనమే చెడిపోతాం. చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వినవద్దు. మన తండ్రులు చెప్పినటువంటి మాటలే మనం వినాలి. అంటే ఏ కన్న తండ్రి అయినా తమ యొక్క కుమారులకు కానీ పిల్లలకు కానీ మంచినే బోధిస్తాడు.
చెడును మాత్రం చెప్పడు. మరి అలాంటప్పుడు తండ్రుల యొక్క మాటలను మనం ఏనాడైతే మంచిగా వింటామో ఆ రోజు మన యొక్క భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. అందుకోసం తండ్రి మాట జవదాటని వాడు శ్రీరాముడు అంటాం. అందుకోసమే శ్రీరాముడు అంత పెద్ద రాజు అయ్యాడు, గొప్ప మహానుభావుడయ్యాడు. అందుకోసం తండ్రి చెప్పినటువంటి మాటలను మనం ఎప్పటికీ తూచా తప్పకుండా నడుచుకోవాలి. వాళ్ళ యొక్క మాటలకు మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వకపోతే మనం జీవితంలో ఎప్పటికి కూడా పనికి రాకుండా అయిపోతాం. ముఖ్యంగా మా నాన్న, మా చిన్నాన్న మాకు ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. అందుకోసం వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం.